సింగరేణి డబ్బుతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు మెస్సీ టూర్ కోసం సింగరేణి నిధులు ఎలా వాడారని, తాము అధికారంలోకి రాగానే ఈ అంశంపై విచారణ జరిపిస్తామన్నారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలను చంద్రబాబు రద్దు చేస్తే కేసీఆర్ వాటిని పునరుద్ధరించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సింగరేణి కార్మికులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు హరీష్ రావు. దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు, అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ చౌకుల కోసం 10 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే 5 కోట్ల తీసుకుపోయి స్టేడియం కట్టుకుంటావు. సింగరేణి 10 కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా అంటావు. నీ అయ్య సొత్తాన్ని తీసుకుపోయినావా? రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద, ఈ ఫుట్బాల్ మీద పెట్టిన 110 కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం. దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కల నూపుతామని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ రోజు మొత్తంగా ఈ రోజు సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రజా పోరాటానికి సిద్దమైతది.